గంగా కావేరీ నదుల అనుసంధానం అంశం బ్రిటిష్ కాలం నుంచి ఉంది. ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు బ్రహ్మపుత్ర కావేరీ నదుల అనుసంధానం అంశాన్ని తెరపైకి తెచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే అది అయ్యే పనేనా? ఈశాన్యం నీరు దక్షిణాదికి వస్తుందా? దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం దక్షిణాది రాష్ట్రాలేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నీటి సమస్యలను పరస్పర సంప్రదింపులతోనే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవడం తప్పు కాదని, అయితే ఆ నెపంతో నీటిని సముద్రంలోకి వదిలేస్తూ ఏళ్ల తరబడి వివాదాలు కొనసాగిస్తే ఏ ఒక్కరికి ప్రయోజనం ఉండదన్నారు. అందుకే తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య నెలకొన్న జల వివాదాలపై సెప్టెంబర్ తొలి వారంలో ఢిల్లీలో ఆయా రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. పోలవరం ప్రాజెక్టు నుంచే గోదావరి, కావేరీ అనుసంధానం చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు వివాదాన్ని పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి అమిత్ షా సూచించగా అన్ని ప్రాజెక్టులపై చర్చించి ఏకాభిప్రాయానికి వద్దామని చంద్రబాబు వివరించారు. ఈశాన్యంలోని బ్రహ్మపుత్రతో సహా ప్రధాన నదులను ద్వీపకల్ప భారతదేశంలోని కావేరీ, గోదావరి నదులతో అనుసంధానించాలని అమిత్ షా సూచించారు. ఇలాంటి చొరవ వల్ల రాబోయే 100 సంవత్సరాల పాటు భారతదేశం నీటి కొరతను ఎదుర్కోదని అభిప్రాయపడ్డారు. నీరు సముద్రంలోకి వృధాగా పోకుండా చూడాలన్నారు అమిత్ షా. నదుల అనుసంధానం వల్ల బహుళ జలమార్గాల ఏర్పాటును సులభతరం చేస్తుందని, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుందని, పర్యావరణానికి ప్రయోజనం చేకూరుస్తుందని, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా వ్యవస్థను అందిస్తుందని అమిత్ షా చెప్పారు. వ్యవసాయం, పరిశ్రమల నుంచి ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా నీరే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ కాలం నుంచి జల వివాదాలున్నాయని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. దక్షిణాదిలో గోదావరి, కావేరీ అనుసంధానంలో భాగంగా పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీలకు పైగా మిగులు జలాలను కావేరీ బేసిన్ కు తరలించడం ద్వారా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నీటి కష్టాలు తీర్చవచ్చు. గంగా కావేరీ అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టి గంగానది మిగులు జలాలను దక్షిణాదికి మళ్లించవచ్చు. నదీ పరివాహక ప్రాంతాల సమన్వయానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల మధ్య జల జగడాలుండటంతో నదుల అనుసంధానం కష్టంగా మారింది. గంగా కావేరీ అనుసంధానం కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉంది. అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు బ్రహ్మపుత్ర అంటున్నారు. ఇది మరింత క్లిష్టమైంది.